నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ వారి పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశంలో కేటీఆర్ గారు ఏదైతుందో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానోదయం రాకపోవడం జరుగుతుంది. చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పండి. ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోగడలు అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళు ప్రజలకు దూరమై వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. ఇప్పుడు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేది లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయినాం. నువ్వు అమలు చేసింది ఏంటంటే నీకు ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో వాళ్ళు ఏ ఉద్యమ లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగార్చి మీకు నిధులు నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పట్లేదు. ఈ కమిషన్ కక్కుర్తితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలు పెట్టింది. సిగ్నల్ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ వాస్తవ ఉద్యమ సమయంలో పిట్టి హెడ్ లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొన్నారు. రామగుండంలో కొత్తగూడెంలో మీకు బొగ్గ అవైలబిలిటీ ఉంది. మీకు రామగుండంలో కొత్తగూడెంలో బొగ్గ అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పారు పవర్ ప్రాజెక్టే నిర్వహించాల్సి చెప్పు నాకు. నీ కమిషన్లకు అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పంటుంది. భగీరథ ప్రాజెక్ట్ is another big scam. అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటే క్లోరినేషన్. ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది. ఆ సాంకేతికంగా ఏది మీకు ఎవడు అనుమతించు ఏంటి? All these three projects, the కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర గారు జలయజ్ఞం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఏదైతుందో నిర్మాణ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. వాళ్ళే దానికి కావాల్సిన అంచనాలు రూపొందించుకోవటం, నిర్మాణ పనులు చేపట్టడం, దాని నిర్వహణ భాగం. మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో నీ కమిషన్ కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు అప్పగించడం జరుగుతుందనే భావంతో ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది ఈపీసీ విధానమైనట్టయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్ట్. వాడేదాని ఇంజనీరింగ్ దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానం అంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా మనకి ఏదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే. కేవలం ఈ కమిషన్ కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ పెట్టబడ్డని చెప్పండి. ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో, సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు గడిచిన దశాబ్ద కాలం ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
చేపట్టబడ్డ ఎస్సీ సప్లైర్ లో ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది. ఎస్టీ సప్లైర్ లో ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80 to 90,000 crores that SC development fund కేటాయింపు చేయబడితే you spent only about 50,000 crores and the rest of 40,000 crores have been carried forward. అంటే దళితుల సంక్షేమం కొరకు కేటాయింపు చేయబడినటువంటి నిధులు 40,000 కోట్లు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ ఇచ్చింది. అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గానికి ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు, వాళ్ళు వివక్షకు గురి చేసినావు, ఇంతకంటే ఎక్కువ పెద్ద ఏం కావాలి. సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయబడినటువంటి నిధులు కూడా దాదాపు 30,000 కోట్లు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా ఏమాత్రమో జ్ఞానం ఉన్నాక ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పండి. ఇదంతా మైమర్పించడానికి దళిత బంధం. అసలు దళిత బంధం వచ్చి జరిగింది ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డటువంటి నిధులు అంశం చర్చకు వస్తుంది, అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకి వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి వరకు దళిత బంధం. మరి దళిత బంధం సక్రమంగా అమలు చేయాలి కదా. ఆ ప్రభావం వాళ్ళు ప్రచారానికి ఎక్కువ ఆర్భాటాలు చేయడంతో ఇంకో ఈ పరిస్థితి చెప్పండి. ఆ ప్రచారానికి ఎక్కువ ఆర్భాటాలు చేయడంతో గిరిజనులకు ఏదైతుందో జనాభా తమాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించే హక్కు ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం 8 సంవత్సరాలు నాంచి ఆయన మున్గోడు ఎన్నికచ్చింది పుణ్యం అని చెప్పట్టు నువ్వు కేంద్రం పైన ఎక్కువ నెట్టిండా, కేంద్రం మాకు సహకరిస్తలేదు. కేంద్రం మరి నువ్వు అమలు చేసిన మున్గోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 6 నుండి 10% పెంపు చేసి మరి వాళ్ళ కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా. కేంద్రం ఏ విధంగా అనుమతి లేదు. ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో, ఎవరు ప్రశ్నించేవాడు లేడు. తెలిసిన స్కోప్ పెట్టారు. మీరు పేర్కొన్న ఇందులో స్వాని కేసు ఏదైతుందో స్పష్టంగా పేర్కొన్నది. ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ 50% రిజర్వ్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది. 50% రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు. నువ్వు హైదరాబాద్ స్వామి కేసులు ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన 8 సంవత్సరాలు గిరిజనులు, ఆదివాసీలు, గోండు బిడ్డలు చెప్పంటూ నేను లబ్బాడ ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా? నేను కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా. నేను ఇదే 2017-18లో మీకు అందరూ గుర్తుంది. మా మీడియా మిత్రులకు 2 days బలహీన వర్గాల బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధులతో 2 days వాళ్ళతో సమావేశం నిర్వహించింది. డిబేట్ సెమినార్, ఎంపీస్, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ 2 days మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో సూచించండి, దాని తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తాను చెప్పిండే. 5 సంవత్సరాలు గడిచింది. అది ఏమైంది అసలు? ఆ రిపోర్ట్ ఏమైంది అంటూ నేను మరి ఏం నివేదిక ఇచ్చిండ్రు? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు? అది ఏం ఇచ్చిండ్రు? 4 ఏళ్ళు నిద్రపోయి ఒక స్వయం ఉపాధి పథకం లేదా? 4 years not a single unemployed youth is provided self employment scheme. ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో
మీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల, మైనార్టీలకు లెస్ దెన్ 100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు పలిచి చెప్పండి. ఇది బుద్ధి చెప్పకుండా ఏం చెప్తారా? నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఇంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారు కదే, దానికి ఏమన్నా పరనింద స్వయం గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు. ఏంటి ఏమంటే సారీ కొద్దిగా ఎప్పుడున్నాయా మా తెలుగు. ఇంకా కూడా కేటీఆర్ దగ్గర బయటకు వస్తలేడు. ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద దగ్గర బయటకు వస్తలేడు చెప్పంటు నేను. నువ్వు దాని దగ్గర బయటకు రా, ముందుగా దాని దగ్గర బయటకు రా చెప్పంటుండే. ఆత్మస్థుతి పరనింద దగ్గర ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు. ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో పల్లెల్లా కాల్చుకొని వేచి చూస్తున్నది. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో పల్లెల్లా వేచి చూస్తున్నది. ఆ ప్రతిపక్ష స్థానం నిలబెట్టుకోవాలని ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ జరిగిన పొరపాటు సరి చేసుకో. ఇంతవరకు అదే కుటుంబం, అదే బాబాన్ని బిడ్డ, ఇంతవరకు చెప్పంటున్నా ఆ కుటుంబ పాలన నువ్వు బయటగా రాలేకపోతున్నావు. నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటూ ఆ దిశగా ఆలోచిస్తావు, ఆ దిశగా పునర్నిర్మాణం దిశగా ఆలోచిస్తూ తప్పుడు ప్రచారాలతో నీకు ఈ నోట్లు వచ్చినాయి. బీఆర్కి నోట్లు వచ్చినాయి అంటే ఒకవేళ బీఆర్ కోట్ వేయకుంటే, కారు గుర్తు కోట్ వేయకుంటే మీ పెన్షన్ రద్దు అవుతుంది, మీ కళ్యాణ లక్ష్మి రాదు, ఇట్లా చెప్పేది ఎత్తుందో ఇక్కడ దాకా వచ్చిండ్రు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకోని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకోని చెప్పంటున్నాను నేను. కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తవిక దృక్పథంతో నడవాలి. అట్లా కాకుండా ఏది ఎత్తుందో ఎంతో మీ ఆత్మస్థుతి నీ అభ్యర్థులు మార్చేది ఉంటే అరే అభ్యర్థులు మార్చేది అసలు అధినాయకులు మాత్రమే మార్చింది. ఇక్కడ అభ్యర్థులు కాదు మార్చాల్సింది. అసలు అభ్యర్థులకు పనిచేసే అవకాశం ఇచ్చినవా? అసలు అధినాయకుడు మాత్రమే ప్రజానికి వచ్చే తీర్పు. ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతో ఏదైతుందో ముందుకో, ఆ ప్రజల స్థానాన్ని నిలబెట్టుకో ఓ 5 ఏళ్ళు. అంతేగాని ఏదైతుందో ఇవాళ నేను ఏదో విధంగా ప్రజానికాన్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంటారు. ప్రజలు